హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోయన్ టాక్స్. నేను మీ బాలు. ఈ రోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి ఎవరంటే మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే అతను సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని తన జీవితాన్ని ముందుకు నడిపించాడు. అతడు డిసిప్లిన్, డెడికేషన్ అట్లాగే హార్డ్ వర్క్ ను నమ్ముకొని యువకుడిగా ఎదిగిన తర్వాత ఆర్ఎస్ఎస్ లో ప్రవేశించి అలాగే ప్రజాసేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశాడు. 2014లో అతను ప్రైమ్ మినిస్టర్ గా కూడా అయ్యాడు. అయితే తర్వాత డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రాజెక్టులతో ప్రజలకు ఎంతో ఇంపాక్ట్ గా అందించాడు. అలాగే మనము తన జీవితం ఏం చెబుతుంది అంటే మనం ఎంత చిన్నగా స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఒక కన్సిస్టెన్సీతో డెడికేషన్ తో ఖచ్చితంగా మనం వర్క్ చేసినట్టయితే ఉన్నత శిఖరాలు అధిరోహించడము పెద్ద కష్టమేమీ కాదు అంటాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో అలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకెళ్లొచ్చు. మనం కూడా కృషి చేసినట్టయితే మన జీవితం కూడా ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా అధిరోహిస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు మీరు మరింత ఉత్సాహాన్ని అందిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.